నాకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మరి అక్కది మా ఊరండి. మరి చిన్నప్పటి నుంచి మేమందరం మరి వేరువేరుగా ఉన్నా సరే అంతా ఒకే కుటుంబంలో ఉంటాం. మరి అక్క తక్కువగా మాట్లాడుతుందండి, అమ్మ ఎక్కువగా మాట్లాడుతుంటుంది. తన కుటుంబంలో ఏ విషయం జరిగినా సరే బాబు అక్కకి ఎలాగుంది, మామయ్యకి ఎలాగుంది, లేకపోతే నాన్నకి ఎలాగుంది, లేకపోతే వీళ్ళ తమ్ముడు గారు నా క్లాస్మేట్ అండి బాబురావు, ఇలా బాబురావుకి ఎలాగుందని చెప్తూ ఉంటుంది. ప్రార్థన చేయమని చెప్తుంటుంది, పాస్టర్ గారికి చెప్తుంది, అలాగే నాకు కూడా చెప్తుందండి. ప్రార్థన చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే అమ్మ ప్రార్థనకు వస్తూ ఉంటుంది, నాన్న కూడా ఎంత అనారోగ్యంగా సరే ప్రార్థనకు వస్తూ ఉంటాడండి పాపం. మరి నిజంగా ఈ రోజున మరి ఈ కుటుంబం అంతా కూడా ఇంత యథార్థంగా మొట్టమొదటికి ఇంత సజీవంగా ఉండడానికి కారణం ఏంటంటే వారు దేవుడి మీద చూపించిన ప్రేమ. ఎందుకంటే మరి దేవుడిని మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తాను అనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం అండి. మరి ఆ రోజు మరి అక్క రాజమండ్రి హాస్పిటల్కి వెళ్తుందండి, బస్సులో నేను ఉన్నాను. మరి అక్క చాలా బలహీనంగా ఉంది, చాలా ప్రయాసపడుతుంది. అక్క ఒక్కరితే వెళ్తుంది కూడా. మరి అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూపించుకోవాలంటే అక్కడ ఎవరు చూపించరండి, ఎవరు మనల్ని పట్టించుకోరు. అక్కడ ఏం జరుగుతుందో మనకి ఎవరు సహాయం కూడా చేయరు. అయితే మా మిస్సెస్ కూడా అలానే కొంచెం ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు మేము అక్కడ చూపించుకున్నాము. నేను ఎలేశ్వరంలో ఒక ప్రైవేట్ కాలేజ్లో జాబ్ చేస్తాను లెక్చరర్ కింద. నేను రోజు వెళ్తూ ఉంటాను అన్నమాట. అక్కడ నాకు కనిపించింది. ఏ అక్క అంటే తమ్ముడు పరిస్థితి ఇలా ఉంది, ఇలా వెళ్తున్నాం తమ్ముడు ఇలా ఉందంటే, అక్క నువ్వు అంత దూరం అయితే వెళ్ళలేవు, ఒకవేళ వెళ్ళినా సరే నీకు సరిగా చూడరు, నువ్వు ఒక్కదానివే చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు. ఒకసారి మీ మరదలకు కూడా బాగోపోతే నేను ఇలా అమ్మ హాస్పిటల్లో చూపించాను, అక్కడ చాలా బాగా చూస్తారక్క, నాకు ఎందుకు ఒకసారి నువ్వు అక్కడ చూపించు, ఒకవేళ అక్కడ తగ్గపోతే కనుక తర్వాత నువ్వు వెళ్ది కానీ అని నేను అక్కకి చెప్పడం జరిగిందండి. మరి నిజంగా మరి వయసులో చిన్నవాడిని అయినా సరే అక్క నా మాటకి విలువిచ్చింది, నిజంగా అక్కడ చూపించుకుంది. మరి దేవుడు తన జీవితంలో చాలా అద్భుతమైన కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కొక్కసారి దేవుడు ఏదో రకంగా మనకు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, గొప్ప వాళ్ళు అవ్వచ్చు, తక్కువ వాళ్ళు అవ్వచ్చు, అవతల వాళ్ళు ఏ విధమైన వాళ్ళు అయినప్పటికీ కూడా ఏ విధంగా సరే ఎవరైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే కనుక మొట్టమొదటిగా వారి మాటకు మనం విధేయత చూపించాలి. మనం ఆలకించబడిన తర్వాత సంగతి, కానీ మనం విధేయత చూపించాలండి. అలా విధేయత చూపించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంటే కనుక కార్యం చేస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవుడు అక్కడ మనకి ఏం చేస్తాడంటే కనుక మరి అక్క నేను చెప్పిన మాట వినడం వల్ల దేవుడు మరి అక్క జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడండి. మరి దేవుని మట్టి మరి మనం ఎంతగానో మరి ఆనందించాలి. ఒకవేళ అక్కడ కాకుండా వేరే చోటకి వెళ్ళుంటే తను ఒక్కరితే వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. రాజమండ్రి అంటే చాలా కష్టమైన పరిస్థితి. మరి దేవుడు అదంతా కాకుండా దగ్గరలోనే, నేను అన్నాను అప్పటికి, ఒకవేళ అక్కడ నీకు ఏదైనా అవసరం అయితే కనుక ఎక్కడ నాకు ఫోన్ చేయక్క, నేను ఇక్కడే ఉంటాను కాలేజీలో, నేను వస్తానని చెప్పాను. మరి దేవుడు మరి నా వరకు రాకుండా మరి నిజంగా అక్కడ మరి మెడిసిన్ రాయటము మరి రాసిన తర్వాత మరి ఎంతగానో సహాయం చేశాడండి. మరి ఎంతో అదొక్కటే కదండి, బోల్డ్ సమస్యలు. మరి అక్క ఆరోగ్యం పట్ల దేవుడు కార్యం చేశాడు. ఆ తర్వాత నాన్నగారికి బాగోకపోవటం, ఆ తర్వాత అమ్మగారికి బాగోకపోవటం, ఆ తర్వాత బావగారికి బాగోకపోవటం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేకమైన ఇబ్బందులు వస్తున్నప్పుడు కూడా ఏంటంటే కనుక కృంగిపోకుండా ఎప్పుడు ఫోన్ చేసినా సరే అక్క ఫోన్ చేసిన బాబు నిన్ను ప్రార్థన చేయమందని అక్క చెప్పడం జరిగిందండి. మరి చాలా అనేక సార్లు కూడా కలిసిన ప్రతి పర్యాయం కూడా ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడం జరిగింది. మరి మనం అందరం కూడా ఈ రోజు రీతిగా మరి దేవుని వాక్యాన్ని జ్ఞానం చేసుకుంటున్నామంటే మరి దేవుడు చేసిన మేలులు ఈ కుటుంబంలో అనేకమైన మేళ్ళు ఉన్నాయండి. మరి దేవుడు ఆ కుటుంబంలో చేసిన అనేకమైన మేలును బట్టి మనందరం దేవునికి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి అనేక మంది ఏం చేస్తారంటే అవసరం ఉన్నంత వరకు దేవుని సన్నిధికి వస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత దేవుడిని ఏం చేస్తారంటే పక్కన పెడతా ఉంటారు. అలా కాదండి, దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక దేవుడు ఏం అడగట్లేదండి. నీకున్న ధనాన్ని, నీకున్న డబ్బుని, నీకున్న ఆస్తిని, అంతస్తుని, నీకున్న దేనిని ఇవ్వమంటలేదు. దేవుడు చేసిన మేలుని మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నిజంగా అనేక మంది అంటారు దేవుడు నీకేం చేశాడు, దేవుడు నీకేం చేశాడు. దేవుడు ఏం చేయవసరం లేదు. ఈ రోజు నువ్వు నిన్నంత సజీవంగా బ్రతికి ఉన్నామంటే అది కేవలం దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలా మంది ఏమంటారంటే దేవుడు నీకేమి ఇచ్చాడు, దేవుడు నీకేం చేశాడు అంటారు. ఏమి ఇవ్వాలి? నీకు ఎన్ని ఇచ్చినా ఏమి లేకపోయినా దాన్ని అనుభవించడానికి దేవుడు నీకు ఆరోగ్యం, అసలు ఆ ప్రాణం లేకపోతే అవన్నీ శూన్యం. నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని అంతటిని అనుభవించడానికి నీకు ఏం కావాలి? ప్రాణం కావాలి. ఆ ప్రాణమే లేకపోతే నువ్వు నీకు ఎన్ని ఉన్నా సరే శూన్యంలో బతుకుతున్నట్లు లెక్క.
ఇప్పుడు అనేక మందిని చూస్తూ ఉంటాం, మనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు, బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నీ ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో అనేకమైన సమస్యలు వస్తాయి. బీపీ షుగర్ ఉంటుంది, వాళ్ళు కడుపు నిండా అన్నం తినగలరా, కావాల్సింది తాగలరా, ఏమీ చేయలేని పరిస్థితి, ఎంత ఉన్నా సరే నిస్సహాయమైన స్థితిలో ఉంటారు. కానీ దేవుడు మన ఆ స్థితిలో పెట్టలేదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒకరోజు మనం కొనుగుపురితో బాధపడుతున్న ఒక హాస్పిటల్కి వెళ్తే కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది, కానీ మనకు ఆ లక్షలు ఖర్చు అవ్వకుండా దేవుడు కాపాడుతున్నాడు కదా. అంతకంటే దేవుడు నీకు ఏం చేయాలి? నువ్వు ఏ పనైనా చేయగలదు, ఏదైనా తినగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏమైనా చేయగలదు. నీకు అది చాలదా? ఇంకేం కావాలి? నీ వెనకాల పోలు ధనం ఉన్నా, డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా సరే దాన్ని అంతటినీ కాపాడుకోవడానికి నువ్వు బాధపడుతూ జీవించాలి తప్ప నీకు ఎటువంటి ఏ సుఖం అనేది ఉండదు. కానీ ఈరోజు నీ పరిస్థితి అలా లేదే. నువ్వు ఏమైనా చేయగలదు, ఏమైనా తినగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు, ఎవరి కోసమైనా సరే ఏమైనా చేయగలదు. దేవుడు నీకు ఆ శక్తిని బలాన్ని ఇచ్చాడు. అందుకని మన జీవితం మనకి ఏం కావాలి? మరి అన్ని ఇచ్చిన దేవుడి కోసం మరి మనం ఏదో చెయ్యాలి కదా. ఏదోటి చేయాలంటే ఆస్తి, అంతస్తు, డబ్బు, ధనం ఏం అడగట్లేదండి. నీవు ఉన్న స్థితిలో నుంచే దేవుడు నిన్ను ఏం చేయమన్నాడంటే కనుక దేవుణ్ణి మహిమపరచమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని సంగమా, నేను ఎక్కువగా చెప్పనండి, ఎందుకంటే దైవజనులు ఉన్నారు. మరి ఈ ప్రార్థనకి మూలం నేనేనండి. ఎందుకంటే అక్క ఫోన్ చేసి తమ్ముడు కంపల్సరీ నువ్వు రావాలి మరి అన్నది. అంటే నేను రావడం అనేది సెకండరీ అయితే కనుక ఏదైనా ఫస్ట్ దైవజనులు, తర్వాత మనం. ఎందుకంటే ఒక రకంగా నేను ఈరోజు ఈ స్థితిలో నిలబడగలిగానంటే దానికి కారణం మా దైవజనులండి. ఎందుకంటే నేను ఆయన చెప్పిన రీతిగా నడిచాను కాబట్టి ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆయనే లేకపోతే నేనే లేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అందరం ఏంటంటే దేవుని పనివారు. మనం అందరం కూడా దేవుని కోసం పనిచేస్తున్నాం అంతే ఏంటి. నేను ఒక ఎక్కువ సమయం కాదు కానీ నేను పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చూపించి దాన్ని జ్ఞానం చేసుకొని మనం ముందుకు సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 6వ అధ్యాయంలోని మనం 20వ వచనం చూసినట్లయితే కనుక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే కనుక అక్కడ దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే ప్రేమ దేవుని సంగమా, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచుడి. ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక 19వ వచనంలో ఉంటుందండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తులైన పౌలు గారు రాస్తున్నారండి. అయితే అక్కడ ఆ కొరింథీలో ఉన్న సంఘం అనేది ఎలా ఉందంటే, ఆ 6వ అధ్యాయం మొదటి నుంచి అక్కడి వరకు చదివినట్లయితే కనుక ఆ కొరింథీలో ఉన్న సంఘం అనేది చాలా భయంకరంగా ఉందండి. నాశనానికి దగ్గరగా ఉందన్నమాట. అక్కడ ఆ కొరింథీలో ఉన్న సంఘము, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే కనుక చాలా రకాలుగా ఉన్నారు. అక్కడ ఏమన్నారంటే తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, విగ్రహారాధకులు ఉన్నారు, లోభిస్తులు ఉన్నారు, జారత్వం చేసేవారు ఉన్నారు. ఇలా అనేక రకమైన జనాంగం ఉందండి అక్కడ. మనం కూడా చూస్తూ ఉంటామండి. మన చుట్టుపక్కల మన గ్రామంలోనే అనేక రకాల జనాలు కనిపిస్తూ ఉంటారు. ప్రేమని దేవుని సంగమా, వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే కనుక చాలా రకరకాలుగా ఉంటారు. మన కుటుంబంలోనే లేకపోతే మన తెలిసిన వారిలో కూడా చూస్తూ ఉంటాం. అనేక మంది తాగుబోతులు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు ఏమవుతుందంటే కుటుంబంలోనే చాలా భయంకరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మన కుటుంబంలోనే మన పిల్లలే లేకపోతే మన భర్త కావచ్చు, లేకపోతే మన కుటుంబీకులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, అనేక మంది ఉంటారు. ఎన్ని ఉన్నా సరే ఆ కుటుంబంలో ఏముంటుందండి, సంతోషం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు. ఏం చేస్తుంటారు భార్య కానీ లేకపోతే ఆ తల్లి కానీ ఆ కుమార్తెలు కానీ ఏం చేస్తుంటారు, భర్తలు తిరిగి వచ్చే టైం అవుతుంది, మగవాడు ఇంటికి వచ్చే టైం అవుతుంది, కానీ చివరికి ఆయన వచ్చేసరికి ఎలా ఉంటాడు, తాగేసి వస్తూ ఉంటాడు. మీరు మాత్రం ఏం చేస్తారు, పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడి భర్త వస్తాడు, లేకపోతే అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, ఎదురు చూస్తూ ఉండి అన్నీ రెడీ చేసి ఉంచుతారు. కానీ తీరా వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది, తాగేసి ఉంటారు. అప్పుడు నీ ప్రాణం ఏమనిపిస్తూ ఉంటుంది, సొమ్మసిల్లిపోతూ ఉంటుంది. ఏంటి నేను ఇంత కష్టపడుతున్నాను, నా జీవితంలో సంతోషం లేదు, నా కుటుంబంలో ఆనందం లేదు. ఒక తల్లిగా నీ యొక్క వేదన, ఒక భార్యగా నీ యొక్క వేదన, ఒక సహోదరిగా నీ యొక్క వేదన, నా భర్త ఇలా పాడైపోతున్నాడు, నా కొడుకు ఇలా పాడైపోతున్నాడు, నా సహోదరుడు ఇలా పాడైపోతున్నాడు అనే బాధ నీలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అప్పుడు మనం ఎవరి వైపు చూడాలండి, దేవుని వైపు చూడాలి. మీరు అనొచ్చు ఎందుకు దేవుని వైపు చూడాలంటే, అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే కనుక, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. మనం అనుభవించే ఈ దేహము మంద కాదండి. అంటే నిన్ను నీ తల్లి సృష్టించొచ్చేమో, కానీ ఆ తల్లి ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని నుంచి వచ్చింది. ఈ దేహము ఎవరి వల్ల కలిగిందంట, దేవుని వల్ల అనుగ్రహింపబడింది.
ఎవరి వల్ల వచ్చిందండి? దేవుని వల్ల అనుగ్రహింపబడింది. నువ్వు అనుకుంటున్నావో మన అంటారు మన పిల్లలు, బాబు తాక్క బాబు, లేకపోతే బాబు అలా తిరగ బాబు, ఇలా ఈ పని చేయకూడదు బాబు, తండ్రి ఇలాంటి దుష్కారాలు చేయకూడదు నాయన అని మన పిల్లల్ని, మన భార్యని లేదా మన భర్తల్ని మనం హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏమైనా మనకు సమాధానం ఇస్తారంటే, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటాడు. మన ఇష్టం కాదండి. ఎవరిష్టమే? దేవుని ఇష్టం. ఎందుకని? ఈ దేహం ఎవరి వలన కలిగింది? దేవుని వలన కలిగింది. ఎవరి వలన కలిగింది? ప్రేమ దేవుని సంగమా, దేవుని వలన కలిగింది. ఇప్పుడు మన పిల్లలు మనకు నచ్చినట్టుగా జీవించాలని మనం అనుకుంటామా, అనుకోమా? మన పిల్లలు తప్పు చేస్తే మనం మందలించమా? మన భర్త తప్పు చేస్తే మనం మందలించమా? మన కొడుకులు, మన తమ్ముడు, సోదరులు తప్పు చేస్తే మనం మందలిస్తామా? మరి నీవు కన్నందుకే నీ పిల్లలు తప్పు చేసినప్పుడు నువ్వంత బాధపడితే, అంత భయంకరంగా వాళ్ళ గురించి అంతలా క్షీణించబోతే, మరి నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవుడు మనం తప్పు చేస్తే మరి ఆయన ఎంత బాధపడతాడు? ఒక్కసారి ఆలోచించిన ప్రేమ దేవుని సంగమా. నువ్వు 9 నెలల్లో కనీ మోసినందుకే నీకు అంత బాధ కలిగి ఉంటే, 25 సంవత్సరాలు నువ్వు పెంచి నీ కొడుకుని ఆ విధంగా తయారు చేసినప్పుడు, తన తప్పుదోవలో నడుస్తున్నప్పుడు, అమ్మ నీ కొడుకు ఎలా చేస్తానని ఎవరైనా నేను తిడితే కనుక నువ్వెంత బాధపడితే, మరి సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, నువ్వు ఇంత ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నావంటే మరి దానికి కారణం దేవుడు కదండి. మరి అలాంటి దేవుడికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు మరి ఆయన ఏం ఇంత బాధపడతాడు? ఒకసారి ఆలోచించే ప్రియమైన దేవుని సంగమా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు నీ జీవితంలో చేసిన అనేకమైన మేలును బట్టి నువ్వు దాన్ని ద్వేషించకుండా, దేవుడికి విముఖుడవై ఉండకుండా, దేవునికి దూరంగా ఉండకుండా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ సొత్తు కాదు. ఎవరి సొత్తు అండి? మనం దేవుని సొత్తు అండి. మన అందరూ ఏమంటాం? మన పిల్లల్ని మనం గద్దించినప్పుడు, నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, నువ్వెవరో చెప్పడానికని అంటారు. నీ ఇష్టమే. ఎంతవరకు? నీకు ఆరోగ్యం ఉన్నంతసేపు, నీ ఒంట్లో బలం ఉన్నంతసేపు, నీ దగ్గర డబ్బు ఉన్నంతసేపు, నీ దగ్గర ఉద్యోగం ఉన్నంతసేపు అంతా నీ ఇష్టమే. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు ఎవరు కావాలి? తల్లిదండ్రులు కావాలి. నీలో సత్తు ఉన్నంతసేపు భార్యను వదిలేసి నీకు ఇష్టం వచ్చిన సారిగా తిరుగుతూ ఉండి అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు క్షీణించిపోయినప్పుడు వాళ్ళు వచ్చి చూడరు. నేను ఎవరు చూస్తారు? నీ భార్య నీ సేదతారు. చూడండి, బయట ప్రపంచం ఎలా ఉందంటే ప్రేమ దేవుని సంగమా, రకరకాలుగా ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు అదంతా కేవలం తాత్కాలిక మాత్రమే. మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి? నీ కుటుంబం దగ్గరికి, నీ భార్య దగ్గరికి, నీ తల్లి దగ్గరికి రావాల్సిన పరిస్థితి దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఈరోజు నీకున్న దాన్ని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. ఎప్పుడు కూడా మనకున్న దాన్ని బట్టి మనం గర్వపడకూడదు. మనకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కనుక దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచడం అంటే మీరు ఏదో అనుకోవచ్చు, దేవుని కూడా మహిమపరచడం అవసరం లేదండి. నీ తల్లి తండ్రులను నువ్వు గౌరవంగా చూసుకొని, నీ కుటుంబాన్ని గౌరవంగా కాపాడుకుంటే దేవుడికి నువ్వు చాలా మేలు చేసినట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యం. ఏం చెప్తుంది మీరు చూసినట్లయితే కనుక, అక్కడ మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మన దేహం ఏంటంట? పరిశుద్ధాత్మనికి ఆలయం. మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎన్నెన్నో చేస్తూ ఉంటారు లోకంలో ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే నిజమైన దేవుడని ఎరిగి ఉన్నప్పుడు మన దేహం చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయం అనేది దేవునికి ఏంటంటే ఆలయం. మీరు అందరికీ తెలుసు, ఎందుకంటే మీరు ఆలయాలకు వెళ్తూ ఉంటారు కదా. మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా ఉంటారండి. చాలా రకరకాల ఆచారాలు పాటిస్తూ ఉంటారు కదా. మరి ఆ అలాంటి ఆలయం మన హృదయం అయినప్పుడు మన హృదయం ఎంత పవిత్రంగా ఉండాలండి? ఉండాలా వద్దా? మన హృదయంలోని ఎటువంటి దురాలోచన ఉండకూడదు, ఎటువంటి లోపత్వం ఉండకూడదు. లోపత్వం అంటే పిసినార్తనం అండి. ఎలాంటి దురాలోచన ఉండకూడదు, ఎలాంటి పాపపు ఆలోచనలు ఉండకూడదు, ఎదుటి వారిని ద్వేషించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, ఎదుటి వారి పని సొనుకోకూడదు. నీకు చేత అయితే మనం ఏం చేయాలి? సహాయం చేయండి. లేకపోతే కనుక మనం సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఎదుటి వారికి ఏం చేయకూడదు? కీడు జరగకూడదు. దేవుడు కోరుకునేది అదే. దేవుడు ఏం చెప్తున్నాడు? మనం యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనల్ని బట్టి మనం అనేక మందికి ఎలా ఉండాలి? మనం మాదిరిగా ఉండాలి. పలానా ఇంటికి వెళ్ళాం, అమ్మ చాలా మంచిదమ్మా, ఆకలిస్తే అన్నం పెడుతుంది, ఎల్లగానే మంచినీళ్ళు ఇస్తుంది, నీరసం ఉందంటే అన్నీ టీ కాసిస్తుంది. అమ్మ నువ్వు అది చేస్తే చాలు, వాళ్ళకి నువ్వు లక్షలు సహాయం చేయ అవసరం లేదు. వాళ్ళ ఆపద సమయంలోని వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు నువ్వు పరామర్శిస్తే చాలు. అమ్మ బాగాలేదంట కదా, నీ ఆరోగ్యం ఎలాగుంది అని ఒక మాట పలకరించి చూడు. ఎవ్వరు నీకు ఆవిడ వచ్చి 1000 రూపాయలు సహాయం చేసినంతగా అనిపిస్తుంది నీకు. మనం ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆ కష్టములు ఉన్నప్పుడు నువ్వు ఒక్క మాట ఆ వ్యక్తికి నువ్వు ఇస్తే, ఆ ఒక్క మాట వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక ఒకరోజు నువ్వు భోజనం పెట్టినంత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా అలాంటి విలువలు,
ఎక్కడున్నాయి అలాంటి మర్యాదలు, ఎక్కడున్నాయి అలాంటివి? అన్నీ మాయమైపోతున్నాయి ఈ లోకంలో. డబ్బు, ధనము, ఆస్తి, ఇలా లోకమంతా కూడా దీనివైపు పరిగెడుతుంది. ఆఖరికి పరిస్థితి ఎలాగుందంటే కన్నా తల్లిదండ్రులు చూడలేని పరిస్థితి, కట్టుకున్న భార్యను వదిలేసి ఎక్కడికో పోయి ఎన్నో చేసుకుంటూ చివరికి ఇదంతా ఎవరి కోసమండి? నీ జీవితంలో నువ్వు ఎన్ని సంపాదించినా దాన్ని అనుభవించడానికి నీకంటూ ఒక కుటుంబం లేకపోతే అదంతా కూడా వ్యర్థం. అంతేనే కదండి. ఇప్పుడు నిన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? మన తల్లిదండ్రులు. మరి వాళ్ళని వదిలేసి కనీసం వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకుండా, వాళ్ళకి తినడానికి తిండి పెట్టకుండా నువ్వు ఎన్ని కోట్లు సంపాదించేంటి, ఎన్ని లక్షలు సంపాదించే, నీకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే నీకేంటి? నువ్వు రోజుకి 1000 రూపాయలు సంపాదించవచ్చు. నీ భార్యతో సంతోషంగా నువ్వు లేకపోతే, నీ భార్యను సంతోషపరచకపోతే, నీ కుటుంబంతో ఆనందంగా లేకపోతే అదంతా ఎందుకండి? ప్రస్తుతం సమాజం అంతా కూడా ప్రేమని దేవుని సంగమా ఈ విధంగా నడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడు చెప్తున్నాడు, మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదండి. మనం ఎవరంట? దేవుడు రక్తం చేత కొనబడిన వారు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ మాట చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు మీ సొత్తు కారు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచడి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమన్నాడు తెలుసా? మన దేహంతో దేవుణ్ణి మహిమపరచమంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలమో, లేకపోతే మొత్తం అంతా వదిలేసిపోవాలమో. ఇవేమీ కాదండి. దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచబడాలి. అంటే ఏం చేయాలి? దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడో ఆ విధంగా ఈ లోకంలో నువ్వు జీవిస్తే ఎవరిని మహిమపరిచినట్టు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నీ కొడుకు కానీ లేకపోతే నీ పిల్లలు కానీ ఒక మంచి పని చేస్తున్నారు అనుకో, మొట్టమొదటిగా ఆ మంచి పని అనేది, ఆ మంచితనం అనేది ఎవరికి వస్తా చెప్పండి? ఎవరైతే వాళ్ళని కన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు వస్తారు. పలానా వాళ్ళు అప్పన్న నాగేశ్వర గారు వాళ్ళ అమ్మగారు అంటమ్మా ఎలాగైనా చాలా బాగా చూసుకున్నారు అంటే ఏంటి? ఇప్పుడు మేము వచ్చింది ఆయన కోసమే, కానీ ఇదంతా ఎవరిదే? ఆ తల్లి గారిది. అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేసిన మంచితనాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ తల్లి గారికి ఏమవుతున్నప్పుడు ఆ పేరు అనేది వస్తుంది. సో మనము ఈ సమాజంలో ఉన్నంతసేపు మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం ఎంత యథార్థంగా, ఎంత పరిశుద్ధంగా జీవిస్తామో ఆ మంచితనం ఏమవుతుందంటే కనుక లోకానికి వ్యాప్తి చెందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మన పిల్లలకి మనం ఏమి నేర్పాలి అంటే కనుక సమాజంలో మంచితనంగా ఉండాలని నేర్పాలి. ఈ రోజుల్లోని పిల్లలు ఎలా ఉన్నారంటే కనుక తల్లిదండ్రుల పట్ల కానీ లేకపోతే సమాజం పట్ల కానీ ఇతరుల పట్ల కానీ గౌరవం లేకుండా అంటే ఉంటున్నారు. ఎందుకని? అది వాళ్ళ తప్పు కాదు, ప్రస్తుత సమాజం అనేది అలా ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మన పిల్లలకి విలువలతో కూడిన మాటలను మనం నేర్పాలి. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చెయ్యాలి, ఇవి చేయకూడదు. తల్లిదండ్రులు దేవుడితో సమానం. మనం తల్లిదండ్రులను గౌరవించాలండి. మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. సో వాళ్ళని మనం గౌరవించి సన్మానిస్తే కనుక మనం ఎవరిని మహిమపరిచినట్టు? దేవుని మరిచినట్టు. నీకు ఉద్యోగం ఉండి నువ్వు సమాజంలో చాలామంది అయిపోతూ తల్లిదండ్రులకి గంజి వేయకుండా, తల్లిదండ్రులకు ఉండడానికి ఇల్లు లేకుండా ఉంటే అది నీ విలువ కాదు. అది నువ్వు పాటించే దేవుడికి ఇచ్చే మహిమ కాదు. కాబట్టి మనం అలా ఉండకూడదు. మనందరూ మీరు ఎలా మధ్యాహ్న సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు సమాజంగా కొడుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేసుకోవాలంటే కనుక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఉండాలి. ఏది నిజం, ఏది అబద్ధం, మీకు చేతనంతసేపు ఏం చేయాలంటే కనుక మంచిగా జీవించడానికి మనం సహాయం చేయాలి. మనం మన పిల్లలకి ఇచ్చే ఆస్తి విలువలు ఏదన్నా ఉందంటే కనుక ఇదేనండి. మనం ఏదైతే విత్తుతామో అదే కోసుకుంటాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ అత్తయ్య గారిని, మామయ్య గారిని, మీ తల్లిదండ్రులు మీరు ఏ విధంగా అయితే చూసుకుంటారో రేపు పొద్దున మీరు ముసలి అయిన తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. మీరు అనుకోవచ్చేమో అంటే ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ అత్తయ్య గారు, మామయ్య గారు నీకు భారంగా, ఇబ్బందిగా, కష్టంగా అనిపించమో రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా నిన్ను అలాగే చూసుకుంటారు. అది వాస్తవం అండి. ఈరోజు నువ్వు కూతురివే, రేపు నువ్వు అమ్మవు అవుతావు, తర్వాత నువ్వు అత్తగారు అవుతావు. నీ స్థానం ఎప్పుడు మారుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు నీ తల్లిదండ్రులు, నీ అత్త మామలు నువ్వు ఏ విధంగా అయితే చూసుకుంటూ ఉంటావో రేపు పొద్దున్న నీ పిల్లలు నిన్ను కూడా అలాగే చూసుకుంటూ ఉంటారు. అదంతా కూడా మనం ఏం చేయాలంటే ప్రేమ దేవుని సంగమా, దేవుని ప్రేమను బట్టి మనం ఏమైపోవాలంటే కనుక ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని ప్రేమని మనం ఈ లోకంలో ఉన్న వారు అందరికీ కూడా మనం దేవుని ప్రేమను చూపించాలి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేహంతో ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. నీకున్న డబ్బుని బట్టి కానీ, నీకున్న ఆస్తిని బట్టి కానీ, లేకపోతే నీకున్న ఉద్యోగాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి కానీ నీకు దేవుడికి ఇమ్మని చెప్పట్లేదు. నీ దేహం దేవుడు నీకు ఇచ్చాడు కదా, దీన్ని బట్టి నువ్వు మహిమపరచు.
నేను ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే నాగక్క పిలిచిందని నేను రాలేదండి, నిజంగా చెప్తున్నాను. నేను ఎవరి కోసం వచ్చాను? దేవుడి పని కోసం వచ్చాను. ఎందుకంటే అక్క నువ్వు అలా చెప్పినట్టు చేస్తే దేవుడిని కార్యం చేస్తాడని చెప్పాను. మరి దేవుడు అక్క జీవితంలో కార్యం చేసినప్పుడు మరి దేవుడు నన్ను పిలిచాడు కదా. నేను మరి నా దేహంతో నేను ఏం చేయాలి? దేవుడిని మహిమపరచాలి. మరి దేవుడు తన దేహాన్ని శుద్ధిపరిచాడు. మరి దేవుడు అక్క ఏం చేయాలి? ఇప్పుడు తన దేహంతో దేవుడిని ఏం చేస్తుంది? ఈ రోజు మనందరూ ఇటు రీతిగా కూర్చొని ఉంటే దానికి కారణం ఏంటి? ఈ వాక్యం మూలం. సో ఈ దేహం ఎవరిచ్చారు? మనకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కనుక దేవుణ్ణే మహిమపరచాలి. ప్రేమని దేవుని సంగమా, మరొకసారి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే కనుక మరి దేవుడు మన జీవితంలో మీరు అనుకోవచ్చు, మామ మనకి ఏమీ లేకపోయినా పర్లేదు, డబ్బు లేకపోయినా పర్లేదు, ఆస్తులు అంతస్తులు లేకపోయినా పర్లేదు, ఏమి లేకపోయినా పర్లేదు, దేవుడు మనకేమి ఇచ్చాడు? ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఒక మంచి నిండు జీవితాన్ని ఇచ్చాడు, మనం అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు. తినడానికి తిండి ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు, బ్రతకడానికి మనకంటూ ఒక మంచిది ఇచ్చాడు. దాన్ని బట్టి మాత్రం మనం ఏం చేయాలంటే కనుక సంతోషించాలి. ఎప్పుడు కూడా నువ్వు ఇతరులను కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి అది ఉందో నాకు ఇది లేదు, వాళ్ళకి ఇల్లు ఉందో మనకి ఇల్లు లేదు, వాళ్ళకి ఉద్యోగం, అదంతా వేరండి. మనకి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనం ఎలాగంటే కారణం ఎవరు? దేవుడు. మనందరం కూడా దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాం. కాబట్టి దేవుడు ఎట్టి రీతికి అయితే ఈ లోకానికి మాదిరిగా జీవించాడో అలాగే మనం కూడా ఏం చేయాలంటే కనుక దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం కూడా ఏం చేయాలంటే కనుక దేవుని యొక్క మాదిరిగా ముందుకి సాగిపోవాలి. కాబట్టి ప్రేమని దేవుని సంగమా, మరి నేనైతే చాలా అల్పును, మరి దైవజనంలో పక్కన ఉండగా వాక్యం చెప్పడం కూడా నేను అర్హుని కాను. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంతును బట్టి మనందరం కూడా అంటే ఇప్పటి వరకు మనం ఎలా జీవిస్తాం అనేది మనకు తెలియదు. కానీ మనం నిజమైన దేవుడు ఎవరైనా తెలుసుకొని దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలంటే కానీ ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలండి. తండ్రి ఈరోజు నాకు ఇచ్చావు, ఈరోజు చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు ధనవంతులు గతించిపోయారు, అనేకమైన ప్రమాదంలో అనేక మంది చనిపోతున్నారు. అయినప్పటికీ కూడా నేను బ్రతికున్నంటే అది కేవలం నీ కృపచేతనయ్యా. తండ్రి నీ చిత్తం ఏమైందో నా జీవితంలోనే నెరవేర్చమని మనం ఏం చేయాలంటే కనుక దేవుడిని అడుగుతూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుని యొక్క మహాపరిశుద్ధమైన నామంలో ఆస్వాదించబడింది గాక. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు, ఈ కుటుంబ సభ్యులకు, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.